నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. సడన్ గా మాట్లాడుతూ ఉంటారు, వెంటనే కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతూ ఉంటారు. లేదు అంటే నడుస్తూ ఉంటారు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అసలు ఆ కళ్ళు తిరగడానికి అసలు కారణం ఏంటి? మనలో అకస్మాత్తుగా వచ్చే కళ్ళు తిరగడం ఎందుకు జరుగుతుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవి కుమార్, హోమియోపతి స్పెషలిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం అండి. నడుస్తూ కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, పనులు చేసుకుంటూ పడిపోతూ ఉంటారు, లేదంటే కూర్చొని నలుగురితో అప్పటి వరకు మాట్లాడుతూ ఉంటారు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఇది దేనికి కారణం అంటారు? అసలు ఏంటి దీనికి కారణం? మీనింగ్ ఏంటంటే మీరు అన్నట్టు ఎక్కువ ఈ మధ్య కాలంలో అయితే చాలా కేసెస్ కూడా వస్తున్నాయండి. అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, సార్ సడన్గా ఉండి అప్పుడప్పుడే ఉండి సడన్గా పడిపోవడం. అంటే ఏంటంటే విపరీత కళ్ళు మొత్తం తిరగడము, కళ్ళంతా బయలు కమ్మడము, అంటే విజన్, అంటే కంటి విజన్ తగ్గిపోవడము, మసక అయ్యి కింద పడిపోతుంటారు. మేజర్ రీజన్స్ ఏంటి అంటే ఇది వర్టిగో అంటామండి. అంటే వర్టిగో కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. వర్టిగో అంటే మనకు కళ్ళు తిరగడం. ఇక ఆ కళ్ళు తిరగడం అంటే ఎట్లా అంటే వర్టిగోలో మేజర్గా ఏంటంటే కొంచెము కళ్ళు తిరగడంతో పాటు వాళ్ళకు నాసియా ఫీలింగ్ ఉంటుంది, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉండి నాసియా ఫీలింగ్ ఉండి వెంటనే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు. వాళ్ళు ఎందుకు ఫస్ట్ రీజన్ ఏం చేయాలి చెప్పొచ్చు అంటే డీహైడ్రేషన్. అంటే మనకు డీహైడ్రేషన్లో ఏమవుతుంది అంటే మనకు సఫిషియెంట్గా వాటర్ కంటెంట్ లేకున్నా, మన బాడీలో నీరు శాతం లేకున్నా, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, మనకు బాడీలో కరెక్ట్ రక్తంలో సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవి సరిగ్గా మోతాదులో లేని తక్కువ ఉన్నా కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది చూస్తుంటామండి డీహైడ్రేషన్ వల్ల. కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంతమంది టైంకు ఫుడ్ తినరు. ఇప్పుడు 8 గంటల చేయాల్సిన టిఫిన్ 10 గంటలకు చేస్తారు, 11 గంటలకు. 1 గంటకు తినాల్సిన భోజనము 4 గంటల 3 గంటలు తిన్నారు అనుకోండి. అంటే టైం అక్కడ గ్యాప్ వచ్చేసింది. దానివల్ల కూడా వాళ్ళ గిడ్డినెస్ వస్తుంటుంది. గిడ్డినెస్, డిజినెస్ లాగా రావడం, తలంతా తిరిగిపోవడము ఇలా ఉంటుంది. కొంతమందికి నీరు అనేది తాగరు. ఇప్పుడు కొంతమంది ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాం, బయటకు వెళ్ళాం అనుకోండి, ఎక్కడైనా బాత్రూమ్స్ అందుబాటులో ఉండవని చెప్పేసి వాటర్ సరిగ్గా తాగరు. వాళ్ళు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అని కొంచెం లేడీస్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాటర్ తాగని పేషెంట్స్లో కూడా నీరు ఎక్కువ తాగకుండా కూడా మనకు విపరీతంగా తల తిరగడం అనేది చూస్తుంటాం. అలానే కంటిన్యూ అయితే మైగ్రేన్గా కూడా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మైగ్రేన్ పేషెంట్స్లో కూడా కళ్ళు తిరగడం చూస్తాం. విపరీతమైన తలనొప్పి, వాళ్ళకు విపరీతంగా తలనొప్పి ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ లైట్ చూడలేరు, ఎక్కువ సౌండ్స్ వినలేరు, కొంచెం సౌండ్స్ విన్న ఇమ్మీడియట్గా ఇరిటేషన్, యాంగ్జైటీ, విపరీతమైన కోపం వస్తుంది, వాళ్ళకు చిరాకు వస్తుంది. ఇవన్నీ కూడా ఆ లైట్స్ ఎక్కువ, సౌండ్స్ ఎక్కువ విన్నప్పుడు దానివల్ల మళ్ళీ మైగ్రేన్ ప్రాబ్లం పెరుగుతుంది. ఆ తలనొప్పి ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు తిరగడం అనేది చూస్తుంటామండి. కళ్ళు తిరగడంలో మేజర్గా ఏంటంటే కొంతమందిలో హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. అంటే కొంతమందిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా కొన్ని రక్తనాళాల్లో కొవ్వు పెరగకపోవడం వల్ల కూడా కొంచెం హార్ట్ పంపింగ్, అంటే లో బీపీ ఉన్న వాళ్ళలో కూడా ఈ కళ్ళు తిరుగుతుంటాయి. అలాగే హైపోగ్లైసిమియా, లో షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు తిరుగుతుంటాయి. ఇప్పుడు లో బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్గా తిరిగి కింద పడిపోతుంటారు. కొంతమందికి ఏమో నార్మల్గా గిడ్డినెస్ టైపు, ఇప్పుడు మైగ్రేన్, వర్టిగో ఉన్న వాళ్ళు పడిపోతుంటారు. అలా తేడా గమనించుకోవాలి. మనం ఒకసారి కంపల్సరీ కళ్ళు తిరుగుతున్నాయంటే అశ్రద్ధ చేయకుండా కొన్ని టెస్టులు చేయించుకోవాలండి. కాబట్టి మన హార్ట్కి సంబంధించిన ఈసీజీ కానీ, 2D ఈకో కానీ, ఇవన్నీ టీఎంటీ కానీ టెస్టులు చేయించుకోవాలి. అలాగే స్కానింగ్, ఇప్పుడు సిటీ కాల్షియం స్కోర్ వచ్చింది, మన హార్ట్లో వాల్వ్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ సర్క్యులేషన్ ఎట్లా ఉందో ఆ సిటీ కాల్షియం స్కోర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొన్ని మనకు వర్టిగోలో ఎట్లా ఉంది, ఇప్పుడు మైగ్రేన్కి మన టెస్టులు ఉండవండి. మైగ్రేన్కి జస్ట్ మనము ఓన్లీ సిమ్టమాటిక్గా గుర్తించవచ్చు. ఇక మరీ ఎక్కువ తల తిరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ చేయించుకుంటారు, ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ, సిటీ బ్రెయిన్ కానీ చేయిస్తాం. అందులో వాళ్ళకి ఏమైనా క్లాట్స్ ఉన్నాయనుకోండి, మెదడులో ఏమైనా రక్తంలో గడ్డగట్టడము అలాంటిది ఏదైనా క్లాట్స్ ఉన్నప్పుడు కూడా కొంతమందిలో ఈ గిడ్డినెస్, తలంతా తింపడము, దాని నుంచి మనకు అంత మెడ నొప్పులు రావడము, చేతుల నొప్పులు రావడం అనేది చూస్తుంటాం. కొంతమందిలో ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం, అంటే మెడ నొప్పులు, మెడ నరాల నొప్పులు ఉన్నా కూడా వాళ్ళకు ఈ తల తిరగడం అనేది చూస్తుంటాము, గిడ్డినెస్ రావడము. ఆ తల తిరుగుతున్నప్పుడు కొంతమందిలో 2 రకాలు ఉంటుందండి. ఒకటి వాళ్ళకే బాడీ మొత్తం తిరుగుతుంటుంది, తలంతతో పాటు వాళ్ళ బాడీ మొత్తం తిరుగుతుంటాయి, కళ్ళు తిరుగుతుంటాయి. కొంతమందిలో ఏమవుతుందంటే బయట వస్తువులు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటాయి. ఇప్పుడు మన కళ్ళు తిరుగుతున్నప్పుడు బయట ప్రదేశం మొత్తం తిరుగుతుంది అన్నట్టుగా వాళ్ళకి అలా ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ వర్టిగో కానీ, ఈ మైగ్రేన్ రిలేటెడ్ ఇష్యూస్కి అయితే మన హోమియోపతిలో క్యూర్ చేయొచ్చండి.
వాళ్ళు లైఫ్ లాంగ్ మందులు వాడక్కర్లేదు. కొంతకాలం పాటు మనం మెడిసిన్స్ వాడుకుంటే హోమియోపతిలో మళ్ళీ రాకుండా చేయొచ్చు. ఓకే. ఈ దక్కని మనం కరెక్ట్గా కళ్ళు తిరగడానికి రీజన్ అనేది గుర్తుపట్టాలి. ఓకే. దాన్ని బేస్ చేసుకొని మనం తిరగదు. మెయిన్ కారణాలు ఏంటంటే వాళ్ళు ఏం చేయొద్దండి. మెయిన్ అంటే ఫస్ట్ జాగ్రత్తగా టైంకు ఫుడ్ తినాలి ఎప్పుడు, అలాగే వాటర్ బాగా తాగాలి, అలాగే మెయిన్గా విటమిన్స్ వచ్చేలాగా ఫ్రూట్స్ బాగా తినాలి, అలాగే ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలండి, మసాలా ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. కొంతమందిలో ఏంటంటే నాన్ వెజ్ మానేయాలి. ఇలాంటి అవాయిడ్ చేసుకుంటూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఆ తల తిరగడం తగ్గుతుంది. ఓకే. అంటే వాళ్ళకి వాళ్ళ హిస్టరీని బట్టి మీరు ఏంటి రెస్ట్రిక్షన్స్ అనేవి వాళ్ళకి చెప్తుంటానండి. అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం బట్టి, ఇప్పుడు వర్టిగో ఉందా, మైగ్రేన్ ఉందా, లేకుంటే ఇంటర్నల్ టెస్టులు చేయిస్తే దానివల్ల షుగర్ వల్ల కూడా తల తిరుగుతుందండి. షుగర్ పెరిగినప్పుడు కూడా తల తిరుగుతుంది. కొంతమందిలో థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న తిరుగుతాయి. కాబట్టి అసలు వాళ్ళకి ఏ ఇష్యూ ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం రూల్ అవుట్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఫ్యాట్ ఫుడ్, ఆయిల్ తీసుకున్నప్పుడు కూడా తల తిరుగుతుంది. హెవీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా కొంచెం తల తిరిగినట్టు ఉంటుంది. కొంతమంది మైగ్రేన్ కానీ వెట్టుగా ఉన్న వాళ్ళు కూడా, లేకపోతే నార్మల్ పర్సన్స్ కూడా లిక్కర్ తాగిన, ఎక్కువ డ్రింక్ చేసినా కూడా, ఎక్కువ డ్రింకింగ్ చేసినా, ఎక్కువ స్మోకింగ్ చేసినా, అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మనకు హార్ట్లో సర్క్యులేషన్లో తేడా ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం తల తిరగడం స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఇలాంటి కొంచెం జాగ్రత్తలు చూసుకొని మనం అలాంటప్పుడు కొంచెం మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని, కొంచెము మనకు కెమికల్ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి, కొంచెం మంచి పండ్లు తీసుకోవాలి. ఒకసారి రోజు 2 రోజులు ఫాస్టింగ్ ఉండొచ్చు. మామూలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినా పర్లేదు. వాళ్ళు ఎక్కువ డ్రింక్ వాటర్స్ తాగాలి, అలా పండ్ల జ్యూసెస్ తాగొచ్చు. అలాంటివి చేస్తే కొంతవరకు వాళ్ళకు ఈ తల తిరగడం తగ్గుతుంటుంది. మళ్ళీ దానివల్ల ఏంటంటే బాడీ కూడా హెల్దీగా ఉంటుంది, వాళ్ళు యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకుంటూ మన హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. నమస్కారం.